ఇక అసెంబ్లీ ప్రసంగంలో గవర్నర్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, repression in the recently concluded elections. Their message is clear and loud. I appreciate the collective wisdom of the people. Telangana is breathing fresh air of freedom and liberty now. Telangana is liberated from autocratic rule and dictatorial tendencies. The people's verdict unequivocally stated that it would not. గవర్నర్ తమిళిసై అసెంబ్లీ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల నిర్బంధ పాలన నుంచి విముక్తి కావాలన్నారు గవర్నర్ తమిళిసై. తన ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటోందన్న గవర్నర్ నియంతృత్వ పాలన పోకడల నుంచి తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, థ్యాంక్ యూ శ్రావ్య. మొత్తానికి మాత్రం గవర్నర్ ప్రసంగం ఉంది. ఈ రోజు 3వ రోజు అసెంబ్లీ శాసనసభలో మాత్రం శాసనసభ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఉమ్మడి సమావేశం కూడా కాసేపటికి ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఇటు గవర్నర్ తమిళిసై కూడా తన ప్రసంగంలో మాత్రం చాలా ఘాటుగా మాట్లాడిందని చెప్పుకోవాలి. గత 10 ఏళ్ల నిర్బంధ పాలన నుంచి కూడా విముక్తి కావాలనేసి కూడా తన ప్రసంగంలో చేర్చింది. ఈ నేపథ్యంలో కొంత టీఆర్ఎస్ కి సంబంధించిన ప్రభుత్వం ఈ 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో కూడా టీఆర్ఎస్ నేతలు కొంచెం గుర్రుగా ఉన్నారు. ఈ 10 ఏళ్ల నిర్బంధ పాలనకు విముక్తి కావాలి అనేసి మెన్షన్ చేసిన సందర్భంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మరి కాసేపట్లో కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు హరీష్ రావు అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు మార్పు కోరుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదనుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ప్రజలకు తమ బతుకుల్లో గొప్ప మార్పులు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని తన ప్రసంగంలో చేసింది. మరోవైపు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఆ దిశగా సుస్పష్టమైన తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారనేసి తన ప్రసంగంలో జోడిస్తూ కూడా ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది ప్రస్తుతం అని మెన్షన్ చేసింది. అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా తెలంగాణ స్వేచ్ఛా వాయువులు లేవు అనే ఇంటెన్షన్ వచ్చే విధంగా కూడా తన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా టీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి. మరోవైపు నియంతృత్వ పాలన పోకడల నుంచి తెలంగాణకు విముక్తి కలిగింది అనేసి మరోసారి కూడా ఘాటు విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నిర్బంధాన్ని సహించబోమని కూడా ప్రజా తీర్పు విస్పష్టమైన ప్రజా తీర్పు కూడా ఇచ్చారు. ఆ నిర్బంధంతో కూడినటువంటి పాలన ఎన్ని రోజులు జరిగింది, అదే విధంగా ఇటు బతుకుల్లో మార్పులు రావాలనేసి 10 సంవత్సరాలు కూడా నిర్బంధ పాలన కొనసాగిందనేసి తన గవర్నర్ ప్రసంగంలో కూడా పాల్గొని గవర్నర్ ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి బాధ్యత తీసుకున్న సందర్భంలో కూడా ప్రభుత్వ దృక్పథం అంతా కూడా చాలా హుందాగా ఉందనేసి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి మొదటి రోజు నుంచే తన మార్పు చూపిస్తున్నాడు. దానికి సంబంధించే మొదటి రోజే ఇటు ప్రజాపాలనకు సంబంధించి కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఇటు తన గవర్నర్ ప్రసంగంలో చేర్చింది. మరోవైపు ప్రజలు తమ కష్ట నష్టాలను చెప్పుకునేందుకు కూడా అందుబాటులో ఉండేందుకు ఈ ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసిరనేసి కూడా ప్రజావాణి గురించి కూడా తన గవర్నర్ ప్రసంగంలో కూడా పొందుపరిచింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణమైనటువంటి అమరుల ఆశయాలకు సంబంధించి విద్యార్థుల పోరాటాలకు సంబంధించి పౌర సమాజపు ఆకాంక్షలకు సంబంధించి కూడా పాలన సాగించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అనేసి కూడా ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా అమరుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థుల పోరాటాలకు అనుగుణంగా పౌర సమాజపు ఆకాంక్షలను పరిగణనలో తీసుకొని ఆ ప్రభుత్వాన్ని నడిపించాలనేది కూడా రేవంత్ రెడ్డికి సూచించడం జరిగింది. 2014 సమయంలో కూడా ఆ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు కూడా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కూడా తాను గవర్నర్ గా ఉన్నటువంటి తమిళిసై తను కృతజ్ఞతలు తెలుపుతున్నానని గవర్నర్ ప్రసంగంలో చేర్చింది. మొత్తానికి ఆ గవర్నర్ ప్రసంగం పూర్తిగా చూసినట్లయితే మనం ఇటు 9.5 సంవత్సరాల పాటు కేసీఆర్ పాలనకు కొంచెం విమర్శ అనే చెప్పుకోవాలి. అదే విధంగా ఈ వారం రోజుల పాటు సాగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కొంచెం మెచ్చుకుంటూ కూడా ప్రజల పాలనకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటుంది. భవిష్యత్తులో కూడా అలా లక్ష్యం నెరవేరుతుంది అనేసి కూడా తన కోరికగా కూడా చెప్పింది. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల పాటు ఈ 9.5 సంవత్సరాల పాటు కూడా కేసీఆర్ పాలనను విమర్శిస్తూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది ఈ తన గవర్నర్ ప్రసంగంలో. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. Provide better medical and health services to the poor. No one should lose his or her life because he or she is poor. My government's topmost priority is public health. Hence, the government has revamped the Rajiv Arogya Shri scheme.
గవర్నర్ తమిళిసై అసెంబ్లీ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల నిర్బంధ పాలన నుంచి విముక్తి కావాలన్నారు. తన ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటోందన్న గవర్నర్ నియంతృత్వ పాలన పోకడల నుంచి తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన అంతమైందన్నారు. తెలంగాణలో ప్రజా పాలన మొదలైందన్నారు గవర్నర్. బలిదానాలు చేసిన వారిని గుర్తించాలన్న గవర్నర్ కొత్త సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలకులం కాదు, ప్రజా సేవకులం అని చెప్పారని గుర్తు చేశారు. 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలు ప్రారంభమయ్యాయని తెలిపారు గవర్నర్ తమిళిసై. దాచిన బడ బాణల మెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లెంతరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణల మెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లెంతరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణల మెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లెంతరో ఆ చల్లని